మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి గడిచినటువంటి దినాన్న ఇర్మియా గ్రంథ ధ్యానాలు మీతో పంచుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈరోజు కూడా ప్రాముఖ్య విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని సేవకునిగా ఈ సమయమందు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం పిల్లల ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో వచనం 8. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పిస్తాను, గుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూరుస్తున్నాను. మహాసంఘమై వారు అక్కడికి తిరిగి వస్తారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజున ప్రాముఖ్యమైన సందేశం ఏంటి అంటే మహాసంఘం. మహాసంఘం అంటే పెద్ద కట్టడు, పెద్ద భవంతులు, పెద్ద స్ట్రక్చర్స్, పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండి కూర్చొని ప్రభువుని ఆలపించి ప్రదేశాలు పెద్ద నమూనాలతో పెద్ద పెద్ద స్థలాలలో వేల మంది వందల మంది కూడి ఆ రోజు కలుసుకుని మరలా వెళ్ళిపోయి పరివర్తన లేకుండా ఉండేదో కాదు ఈ సంఘం. పిల్లారా, మహాసంఘం అన్నాడు దేవుడు. ఈ మహాసంఘం ఎవరు? ఈ కడవరి కాలంలో మహాసంఘం ఏమి చేయాలి? క్రీస్తు యేసు రక్తములో కడగబడిన సార్వత్రిక సంఘం యేసు రక్తము ద్వారా విడుదల పొందుకుని, యేసు రక్తము ద్వారా విమోచించబడి, యేసు రక్తం వలన లోకములో నుండి ప్రత్యేకించబడినటువంటి సార్వత్రిక సంఘం, తేజోవాసుల స్వాస్థ్యం, జ్యేష్ఠుల సంఘం ఏం చేయాలి? నేను ప్రజలారా, మహాసంఘమై అంటున్నాడు దేవుని దాసుడు. ప్రవచనాత్మక విషయాన్ని తెలియజేస్తున్నాడు. మహాసంఘమై అంటున్నాడు. రోజున ఈ ఆఖరి కాలపు సంఘం, ఈ కడవరి కాలపు సంఘం ఈ సవాళ్లను, ఈ ఒత్తిళ్లను, ఈ పరిస్థితులను, ఈ గడ్డు స్థితిని ఎదుర్కొని ఒడ్డుకి చేర్చబడ్డానికి, ఎదుర్కొని యుద్ధములో పోరాటం చేయడానికి, ఎదుర్కొని కథన రంగంలో కదము తొక్కి సాతానును కాళ్ళ కింద చేతగా త్రొక్కడానికి ఈ ఆఖరి కాలపు దేవుని సంఘం మహాసంఘమై ఏమి చేయాలో పరిశుద్ధాత్ముడు స్పష్టంగా రాయించాడు. మహాసంఘం అంటే పెద్ద భవంతులు మరలా కాదు అని మనము చేస్తున్నాను. మహాసంఘం అంటే వందల మంది కొడుకును ఆరాధించే కేంద్రము కూడా కాదు. మహాసంఘం అంటే ఆ సంఘం ఎలా ఉంటుందో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. పిల్లరా, ఒక 4 ప్రాముఖ్య విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సంఘం లేక సార్వత్రిక సంఘం లేక క్రీస్తు యేసు సంఘం, గొర్రె పిల్ల రక్తములు విడుదల పొందుకున్నటువంటి దేవుని పరిశుద్ధ సమాజం ఎందుకు విమోచించబడిందో, ఆ సమాజం యొక్క గురుతర బాధ్యతలు ఏంటో, ఆ సంఘం యొక్క కర్తవ్య విధి విధానం ఏంటో ఈ రోజున మనం తెలుసుకోవాలి. దేవుని సంఘములో మనము కూడా పాలుభాగస్తులుగా ఉన్నాం కాబట్టి, ఆ సంఘములో మనము కూడా ఒక స్తంభాల్లో ఉన్నాము కాబట్టి, ఆ సంఘములో మనము కూడా సత్యములకు ఆధారమే నిలిచాము కాబట్టి, ఆ సంఘం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించగలిగితే ఈ సమస్యలకు, ఈ జటిల పరిస్థితులకు, ఈ సంక్లిష్ట గడ్డు పరిస్థితులకు ఏకైక సమాధానం సార్వత్రిక సంఘము ద్వారా మాత్రమే దేశానికి దొరుకుతుంది. ప్రజలారా, అక్కడ రాయబడిన ప్రాముఖ్యమైన మాటలు మహాసంఘమై. ఆ వచనం 8 అంటాడు, గర్భిణీ స్త్రీలు, గుడ్డివారు, కుంటివారు, ప్రసవించు స్త్రీలు, భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సమకూర్చబడతారు అంటున్నాడు దేవుడు. ఎందుకు దేవుడు సంఘము కొరకే ఈ ఆలోచన కలిగి ఉన్నాడు అంటే
ఆ 31వ అధ్యాయంలోని వచనం 7లో కూడా ప్రభు రాశాడు. ఎందుకు దేవుడు ఈ ఉద్దేశం సంఘం కొరకు కలిగి ఉన్నాడంటే 31వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలోనే వచనం 7లో అంటాడు, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, యాకోబును బట్టి సంతోషంగా పాడండి, రాజ్యములకు శిరస్సును, జనములను బట్టి ఉత్సాహధ్వని చేయండి, ప్రకటించండి, స్తుతి చేయండి, యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుము అని బ్రతిమిలాడుకోండి. ఎందుకు దేవుడు సంఘాన్ని సమకూర్చుకుంటున్నాడు, ఎందుకు క్రీస్తు రక్తమును కార్చి విమోచించి నిన్ను లోకముల నుంచి ప్రత్యేకించినాడు, ఎందుకు దేవుడు ఎక్కడో ఉండాల్సిన నిన్ను, అధముడుగా ఉండాల్సిన నిన్ను ఆధిక్యుడిగా దేవుడు చేసినాడు అంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇశ్రాయేలులో శేషించబడిన వారు, మిగిలిపోయిన వారు, చెరకు, కత్తికి, కత్తివాతకు, మృత్యుకోశకు చిక్కకుండా ఇంకా బ్రతికి బట్ట కట్టబడిన వారు చావకుండా ఉండాలి అని ఈ కడవరి కాలపు సంఘం దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి అని దేవుడు పిలుస్తున్నాడు. సంఘం బాధ్యత ఏమిటి? పాటలు పాడడం, ఆరాధనలు చేయడం, చందాలు వేయడం, దాన్ని ప్రకటించుకోవడం, కలుసుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం, ప్రజలాడు చెప్పుకోవడం, ఇంటికి వెళ్ళి తినేయడం, నిద్రపోవడం, మరలా కలుసుకుని వెళ్ళిపోయేది కాదు సంఘం. సంఘం అంటే ఇశ్రాయేలులో శేషించబడిన వారు, మిగిలిపోయిన వారు, కత్తి వాతకు దొరకకుండా ఉండిపోయిన వారు, ఇక ఎవ్వరు కూడా మృత్యు ఘోషలో పట్టబడకూడదు అని సంఘమే దేవుణ్ణి బ్రతిమిలాడి లోకానికి జీవాన్ని ఇవ్వాలి. ప్రజలారా, సంఘం గురుతర బాధ్యత బ్రతిములాడుకోవాలి. బ్రతిములాడే సంఘం దేవునికి కావాలి. అందుకే వీళ్ళు చెదిరిపోయినారట. ఉత్తర దేశానికి చెదిరిపోయారు, నలుదిక్కులకు చెదిరిపోయారు, భూదిగంధముల్లో 4 కొనాలకు చెదిరిపోయారు, ఒకరంటే ఒకరు పడకుండా చెదిరిపోయినారు. ఈరోజున ఏ సంఘం ప్రభువు కావాలి, సంఘం ఎలా ఉండాలి, మహాసంఘమై అన్న సందర్భాన్ని ఎందుకు దేవుడు రాయించినాడు అంటే, ఏ సంఘం ప్రభువు కావాలి, ఎలాంటి సంఘాన్ని దేవుడు వాడుకుంటాడంటే, ఇప్పుడారా వాక్యం చెబుతూ ఉంది 31వ అధ్యాయంలోనే వచనం 9లో, ఆయన వారందరినీ కూడా భూదిగంతం నుండి సమకూరుస్తాడు, వారు మహాసంఘమై వారు అక్కడికి తిరిగి వచ్చేదరు, తిరిగి వస్తారు. పిల్లరా, ఈ రోజున సంఘం తిరిగి దేవుని దగ్గరకు రావాలి. దేవుని దగ్గరకు తిరిగి వచ్చే సంఘం దేవునికి కావాలి. ఒకటివదిగా భారతదేశంలో అద్భుతాలు దేవుడు చేయాలి, కరోనా వ్యాప్తి కాకుండా నిలుపుదల చేయాలి, ఈ వైరస్ బారిన పడిన వారిని ప్రభు విడిపించాలి, అనేక మంది జీవితాల్లో మృత్యు ఘోష తొలగించాలి, మరణ యాతన వేదన తొలగించి మృత్యువును దేవుడు ఓడించి జీవాన్ని ఈ దేశానికి ప్రపంచానికి అందించాలి అంటే చెదిరిపోయిన సంఘం, బంధాలను పోగొట్టుకున్న సంఘం, ఐక్యత లేని సంఘం, ఏక మనసు లేని సంఘం, 4 దిక్కులకు 4 పాయలుగా చెల్లా చెదరై ఐక్యతను పోగొట్టుకున్నటువంటి సంఘం మరలా సమకూర్చబడి, సముదాయించబడి, ఐక్యపరచబడి, ఏకాత్మను పొందుకొని, ఏక తాత్పర్యం కలిగి తిరిగి దేవుని దగ్గరకు రావాలి. దేని ప్రజలారా, నువ్వు చిన్నవాడవా, పెద్దవాడవా, గర్భిణీ స్త్రీవా, వృద్ధుడివా, బాలింతవా, శిశువువా, వయసుతో సంబంధము లేదు. నువ్వు ఏ దిక్కులో ఉన్నావో, ఏ కోశంలో ఉన్నావో, ఏ కోణంలో ఉన్నావో, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో అది అనవసరం. కానీ నువ్వు ఎక్కడ ఉన్నా నా ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకు అంటే శేషించబడిన వారిని బ్రతికించమని వేడుకునే వారు దేవునికి కావాలి. ఈ మరణ ఘోషలు పోవాలి అని దేవుని కాళ్ళు పట్టుకుని దేవుని జీవం కొరకే అభ్యర్థించే సంఘం దేవుని కొరకు లేవాలి. ప్రభు కోరుతున్నాడు, ప్రభు చెబుతున్నాడు, మహాసంఘమై వారు సమకూర్చబడాలి. వీరికి సమకూర్పు లేదు, వీరికి సమతుల్యత లేదు, వీరికి ఐక్యత లేదు, వీరు పొసగని మనస్తత్వం, కలిసి ఉండలేని మనస్తత్వం, 4 దిక్కుల చెదిరిపోయిన మనస్తత్వం. ప్రభు అంటాడు, వారు మరలా సమకూర్చబడి అందరూ తిరిగి రావాలి, తిరిగి రావాలి. ఒకటి సమకూర్చబడే సంఘం దేవుని దగ్గరకు రావాలి. సంఘమా, మనం సమకూర్చబడదాం.
ఎంచ దినాలలో ఐక్యత లేకుండా నువ్వు చెదిరిపోతే, గొడవలతో, తగువులతో, ఇబ్బందులతో, అనైక్యతతో, ఇతరులతో పొసగక, నీ పక్క వారితో సరిగ్గా ఉండలేక, సమాధానము కోల్పోయి, ఒకవేళ గాని నీవు నీ జీవితాన్ని నష్టపెట్టుకుని చెదిరిపోతే, నా ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, సమకూర్చాలని కోరుకుంటున్నాడు, తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయినావు? ఈ లోకం ఆకర్షిస్తే, ఏ ఆశలు ఆకర్షిస్తే, ఏ కోరికలు పిలుచుకుంటే, ఏ సరదాలు సందళ్ళు నిన్ను రమ్మని కేక వేస్తే నీవు ప్రలోభాలకు లొంగి వెళ్ళిపోయినావో, సంఘమా, నీవు మరలా తిరిగి దేవుని కాళ్ళ ముందుకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఎందుకు అంటే, ఇంకా శేషించబడిన వారు మృత్యువాత పడకూడదు అంటే నీవే దేవుణ్ణి బ్రతిమిలాడుకోవాలి, నీవే దేవుని పాదాలు పట్టుకోవాలి. ఒకటివదిగా మహాసంఘం ఏం చేస్తుందంటే, మహాసంఘం సమకూర్చబడి తిరిగి దేవుని దగ్గరకు రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో జారిపోయినావో తెలియదు, ఏ కారణంతో నీవు ప్రభువుకు దూరమయ్యో నాకు తెలియదు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మనం చదివితే, యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకల లోయ మనకు కనబడుతుంది. కేవలం ఎముకలన్నీ ఎండిపోయినవి. యెహెజ్కేలు దేవుడు ఆత్మతో తోడుకొని వెళ్ళి ఆ లోయలో పెడితే యెహెజ్కేలు లోయలోనికి వెళ్ళాడు. కేవలం ఎండిపోయిన ఎముకల మధ్యన ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ప్రభు చెబుతాడు, యెహెజ్కేలు ప్రవచించు అని. వెంటనే యెహెజ్కేలు ఆ లోయ మధ్యకి వెళ్ళి, ఆ లోయలోనికి దిగి, కేవలం ఎండిపోయిన ఎముకల్లోని మధ్యకు వెళ్ళి యెహెజ్కేలు యెహోవా ఆజ్ఞ ప్రకారం యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ప్రవచించగా, గడగడమని పుట్టే ధ్వని రాగానే దేవుని వాక్యం అంటుంది, ఆ ఎముకలు చెల్ల చెదరై పడిపోయి చెదిరిపోయి కంపు కొట్టి ఎండిపోయిన కేవలం ఎముకలన్నీ ఎప్పుడైతే యెహెజ్కేలు ఆత్మ ద్వారా ప్రవచించి దేవుని ఆజ్ఞ ప్రకారం తన స్వరాన్ని, శబ్దాన్ని విడుదల చేసినాడో, వాక్యం చెబుతుంది, ఆ ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయెను, ఒకదానితో ఒకటి కలిసిపోయినాయి. అవి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచినాయి. ఈరోజున సంఘమా, కేవలం ఎండిపోయినావా? సంఘమా, నీవు ఆరిపోయావా? సంఘమా, నువ్వు చెదిరిపోయావా? సంఘమా, నీవు లోకములో జారిపోయినావా? సంఘమా, ఒకవేళ నీవు తొట్టుబడి నీ ఆత్మీయ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుని నీ ఆత్మ దీపాన్ని ఆర్పేసుకుంటున్నావా? నీవు మరలా యెహోవా ఆజ్ఞ ప్రకారం దేవుని శబ్దం మధ్యకు వస్తూ ఉండగా ఇప్పుడే నీవు కలవాలి, నువ్వు సమకూర్చబడాలి, జీవాన్ని పొందుకోవాలి, రక్తాన్ని పొందుకోవాలి, అభిషేకించబడాలి. లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నీవే దేవుని కొరకు నిలబడే సమయం ఆసన్నమైంది. ప్రజలారా, ప్రభు వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఐక్యత లేదు, సమకూర్పు లేదు, చెదిరిపోయారు, అనైక్యత. కానీ యెహెజ్కేలు యెహోవా ఆజ్ఞ ప్రకారం ప్రవచించగానే ఒకదానితో ఒకటి కలిసిపోతున్నాయి. ఒకటి సమకూర్చబడే సంఘం మహాసంఘమై వీరోచితమైన కార్యాలు దేవుని కోసం చేస్తుంది. పిల్లారా, ఎందుకు మనల్ని ప్రభువు పిలిచాడు అంటే, కేవలం మన మట్టుకు మనమే రక్షించబడడం కొరకు, మన మట్టుకు మనమే శుభ్రంగా బ్రతికేయడం కోసమో కాదు. మనం ఎందుకు పిలువబడ్డామంటే, ఎందుకు మహాసంఘమైనామంటే, మనము శేషించబడిన జనాంగమును బ్రతికింప చేయమని బ్రతిమలాడుకునే సేవల గురించి మన ప్రభు పిలిచాడు. మహాసంఘమై మరలా వెనక్కి రమ్మంటున్నాడు ప్రభు. నా దగ్గరికి రండి అంటున్నాడు. తిరిగి రావాలి, తిరిగి రావాలి, తిరిగి వద్దాం. ఎక్కడ జారిపోయావో, ఎక్కడ ఆరిపోయావో, ఎందుకు ప్రార్థన మానేశావు, ఎందుకు విజ్ఞాపన మానేసావు, ఎందుకు ఉపవాసం మానేసావు? ఈ కరోనా టైంలో, ఈ లాక్డౌన్ టైంలో చర్చలు లేవు, ఆరాధనలు లేవు, కాబట్టి చాలా మంది చల్లారిపోతున్నారు. ఈ యొక్క భయంకర దుర్దినాలలో, ఈ కడవరి దినాలలో సాతానుడు కావాలనే సంఘం మీద పంజా విసురుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు సమకూర్చబడి, ఐక్యపరచబడి, జీవాన్ని పొందుకొని, బలమును పొందుకొని, నీవు దేవుని శక్తితో లెక్కింప సఖ్యం కాని సైన్యమే నిలిచి తిరిగి దేవుని దగ్గర రావాలి, ప్రభు దగ్గర రావాలి. ప్రభు వాక్యం చెబుతుంది, మనందరము కూడా సమకూర్చబడే వారిగా మార్చబడాలి అంటాడు సామెతల్లో
బండ మీద సర్పము జాడ. బండ మీద సర్పము జాడ. సంఘం మీద సాతాను యొక్క నీడలు, సంఘం మీద సాతాను యొక్క హస్తం పనిచేసే విధానాలు, సంఘం మీద సాతాను యొక్క పెత్తనం, సంఘం మీద సాతాను యొక్క ప్రభుత్వం. అంటాడు సొలొమోను, బండ మీద సర్పము జాడ. ఈ సర్పం పోవాలి, ఈ సర్పం చితక త్రొక్కబడాలి, ఈ సర్పం విచ్ఛిన్నం కావాలి, ఈ క్రీస్తు విరోధి నిర్మూలం చేయబడాలి. అది జరగాలి అంటే సంఘమా, నీవు తిరిగి దేవుని దగ్గరకు రావాలి. ఒకటి సమకూర్పు నీకు కావాలి, నీవు తిరిగి దేవుని దగ్గరికే చేరుకోవాలి. ఇక ఇటు అటు కాకుండా నీ హే క్రియలు మానేసి నీవు రానుద్దేశించితే నీవు దేవుని యొద్దకే రావలను. నేను చేర్చుకునే దేవుడు, కాదనకుండా హక్కును చేర్చుకునేవాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఎంత ఘోర పాపినైనా తన ఎదుగు వచ్చి వాడిని త్రోసివేయకుండా లాలించే దేవుడు మనం సేవించే ప్రభువైన యేసుక్రీస్తు. మహాసంఘం ఏం చేస్తుంది అంటే తిరిగి దేవుని దగ్గరకు రావాలి, సమకూర్చబడాలి. ఒకటి సమకూర్చబడినటువంటి సంఘమే మహాసంఘం. రెండవదిగా ప్రియులారా, అదే 31వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలోనే వచనం 31:9 అండి. 31:9 వారు ఏడుస్తూ వస్తారు, వారు ఏడుస్తూ వస్తారు. ఒకటి వారు సమకూర్చబడతారు. మహాసంఘం సమకూర్చబడాలి, మహాసంఘం ఐక్యపరచబడాలి. విభేదాలు మానేయాలి, గొడవలు మానేయాలి, భేదాభిప్రాయాలు మానేయాలి, హెచ్చుతగ్గులు మానేయాలి, తారతమ్యాలు మానేయాలి, తగువులు, ఇబ్బందులు, శ్రమలు, అల్లర్లు మానేయాలి. సంఘం ఐక్యపరచబడాలి, సమకూర్చబడాలి. రెండు మహాసంఘం ఏం చేస్తుందంటే వారు సమకూర్చబడతారు. రెండవదిగా వారు ఏడుస్తారు, వారు ఏడుస్తూ వస్తారు. సంఘానికి మూల పునాది, సంఘానికి దిట్టమైన ఆధారం, సంఘానికి ప్రాణవాయువు కన్నీళ్ల ప్రార్థన. కన్నీళ్ల ప్రార్థనే, కన్నీళ్లు విత్తడమే, కన్నీళ్లు విడవడమే సంఘానికి మూల ఆధారం, సంఘానికి బలం. దేవుని ప్రజలారా, అసలు దేవుని సంఘం శ్రమలలోనే పుట్టింది. క్రొత్త నిబంధన చరిత్ర మనం ధ్యానం చేస్తే అపోస్తుల కార్యాల్లో స్టెఫను మరణం తర్వాతలా ఆ సువార్త ఆగలేదు, నలుదిశల వ్యాప్తి చెంది ప్రభావంతో వాక్యం ప్రబలమై మాంత్రికులను సైతం, మంత్ర విద్యను అభ్యసించే వారిని సైతం మార్చగలిగి దేవుని వాక్యం శక్తివంతంగా బంద్ పిడారా. ఎందుకు? వాక్యం అంటుంది, వాక్యం స్పష్టంగా చెబుతుంది, వారు ఏడుస్తూ వస్తారు. ఒకటి వారు సమకూర్చబడాలి, సంఘం సమకూర్చబడాలి, సంఘానికి ఐక్యత కావాలి, సంఘం మరలా ప్రభు దగ్గర రావాలి. రెండో, వచ్చిన సంఘం ఏడుస్తూ రావాలి, కన్నీళ్లతో రావాలి, కన్నీరు కారుస్తూ రావాలి. అందుకే అంటాడు 84వ సంకీర్తన 6వ చరణంలో అంటాడు కీర్తనాకారుడు, 84వ సంకీర్తన 6వ చరణం, వారు బాకాలోయలో పడి వెళ్తారు, దానిని జలమయముగా చేస్తారు. వారు బాకాలోయలో పడి వెళ్తారు. వారి గమ్యం చేరాలి అంటే, వారి లక్ష్యం చేరాలి అంటే, వారి డెస్టినీకి పోవాలి అంటే, వారి గోల్ సాధించాలి అంటే, ఆ సాధించే ముందు బాకాలోయలు వస్తాయి, ఆకోరలోయలు వస్తాయి. ఆకోరలోయ రాకుండా, శ్రమలోయ రాకుండా, బాకాలోయ రాకుండా నీకు బెరకాలోయ రాదు, ఆశీర్వాదపు లోయ రాదు. ఆశీర్వాదపు లోయ కావాలి, బెరకాలోయ కావాలి, స్తుతిలోయ కావాలి అంటే నీవు బాకాలోయ గుండా వెళ్ళి తీరాల్సిందే. చాలామంది కన్నీళ్ళు అక్కర్లేదు, సుఖాలు కావాలి, సరదా కావాలి, సందడులు కావాలి, జీవితం సాఫీగా సాగిపోవాలి, ఏ సమస్య ఉండకూడదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో, క్రైస్తవ యుద్ధ రంగములో, క్రీస్తుని కలిగినటువంటి ఈ యొక్క కథన భూమిలో, రణరంగంలో సార్వత్రిక సంఘం మహాసంఘమై సమకూర్చబడాలి. రెండో, ఈ మహాసంఘం ఏడుస్తూ ప్రయాణించాలి. పిడికడి విత్తనాలు చేత పట్టుకొని కన్నీళ్లతో విత్తనాలు విత్తుతూ ఉంటే ఆనందగానంతో
తిరుగు లేకుండా పంట కోస్తాం, పనులు మోసుకొని వెళతాం. బాకా లోయలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, అవమానం వస్తుంది, మరణం వెంటాడుతుంది, చిక్కులు లేని వెదుస్తూ ఉంటాయి. కానీ ప్రభువు చెప్తున్నాడు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అన్నాడు. 84వ సంకీర్తనలోనే సమాధానం ఇస్తూ, ఈ కన్నీళ్లు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ యాతన, ఈ వేదన, ఈ ఇబ్బందులే జీవితాంతం ఉండవు. బాకా లోయలు పడి నీవు ఏడుస్తూ వెళితే, కన్నీరు కారుస్తూ వెళితే, నీ తల జలమయముగా అయితూ వెళితే, తిరుగు లేకుండా దేవుడు పై నుండి నీ మీదకు తొలకరి వర్షాన్ని, ఆశీర్వాదపు జల్లులను కురిపించబోతున్నాడు. సర్వ సమృద్ధి అయిన ఆరోగ్యాన్ని నీ దేహం నుండి దేవుడు ఇవ్వబోతున్నాడు. అది జరగాలి అంటే నువ్వు ఏడుస్తూ వెళ్ళాలి. అందుకే 51వ కీర్తనలో వచనం 16లో కూడా చెబుతాడు. 51వ సంకీర్తన చరణం 16లో ఒక మాట ఉంటుంది, నీవు బలిని కోరే దేవుడవు కాదు, నీవు బలిని కోరితే నర్పిస్తాను దేవా, కానీ దహన బలు నీకు ఇష్టమైనవి కాదు తండ్రి. విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనస్సులు యెహోవా అలక్ష్యం చేయడు అంటాడు కీర్తనకారుడు. దేవునికి దహన బలులో, దేవునికి యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, నోములు ఇష్టం కాదు. దేవునికి విరిగి నలిగిన కన్నీళ్ళ జీవితం ప్రభు కావాలి. నీ హృదయం ముక్కలు కావాలి, నీ హృదయంలో వేదన రావాలి. ఈ పరిస్థితికి ఎవరు కారణమో, ఈరోజు ఇలా ఉండగలుగుతున్నావు, బతికి బట్ట కడుగుతున్నావు అంటే దానికి స్థితికి ఆ మూలకర్త ఎవరో, ఆ కర్త అయిన ఆ దేవదేవుడు నువ్వు స్తుతించి కనపరచాలి. ప్రభు వాక్యం చెబుతూ ఉంది, పిల్లారా, ఒకటి తిరిగి రావాలి, సమకూర్చబడాలి. తిరిగి వచ్చి సమకూర్చబడిన మహాసంఘం దేవునికి కావాలి. సంఘమా నువ్వు లే, ఎక్కడ జారిపోయి, ఎక్కడ చతికిలబడి, ఎక్కడ దిగజార్చబడి, ఎక్కడ లేవలేక కృంగిపోయినావో నీవు సమకూర్చబడి నీవు లేచి తిరిగి రావాలి. రెండో, నీవు ఏడుస్తూ రావాలి, కన్నీరు కారుస్తూ రావాలి. పిడికిడి విత్తనాలు చేత పట్టుకొని ఆ విత్తనాలు విత్తుదామని విత్తనాలు పట్టుకుంటూ ఈ దేశాన్ని మార్చుదేవా, ఈ రోగాన్ని పోగొట్టుదేవా, ఈ జాడ్యం తొలగించుదేవా అని కన్నీరు కారుస్తూనే రావాలి, ఏడుస్తూనే రావాలి. నీ కన్నీళ్ళు నా దేవుడు తన బొడ్డులో దాచుతాడు, లెక్క పెడతాడు. నీ ప్రతి కన్నీటి బొట్టును దేవుడు గుర్తిస్తాడు. తిరుగు లేకుండా ఆయన నీ హృదయానికి ఆసన్నుడవుతాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అది జరగాలి అంటే మనం తిరిగి సమకూర్చబడాలి. రెండు, మనం ఏడుస్తూ మన యాత్రలో బాకా లోయలో పడి వెళుతూ, మన యాత్రలో ఆకోర్ లోయల గుండా వెళుతూ, మన యాత్రలో తొలకరి వర్షాన్ని చూచి ఆశీర్వాద బెరకా లోయల గుండా వెళతాం. శత్రువు తిరుగు లేకుండా ఓడిపోయే తీరుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాసంఘం ఏం చేస్తుంది పిల్లారా? ఒకటివదిగా మహాసంఘం ఏం చేస్తుంది అంటే సమకూర్చబడి తిరిగి వస్తుంది. రెండు, మహాసంఘం ఏం చేస్తుంది అంటే ఏడుస్తూ వెళ్తుంది. మూడు, మహాసంఘం ఏం చేస్తుంది అంటే అదే 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలోనే వచనం 9, వారు నన్ను ప్రార్థించుచుండగా. ఆమేన్, ఆమేన్. ఒకటి, సమకూర్చబడి తిరిగి రావాలి. రెండు, వారు ఏడవాలి. మూడు, వారు ప్రార్థించాలి. సంఘం అంటే 4 గోడలు, 10 కుర్చీలు, 10 ఫ్యాన్లు, 2 ఏసీలు, ఒక సౌండ్ సిస్టమ్, ఒక మ్యూజిక్స్ కాదు. సంఘం అంటే ఒక బిల్డింగో, ఒక స్ట్రక్చరో, ఒక సముదాయమో, ఒక పాలరాతి భవంతో కాదు. సంఘం అంటే తిరిగి దేవుని దగ్గరకు వచ్చేది, శేషించబడిన వారిని బ్రతికించు దేవా అని దేవుని కాలు పట్టుకునేది. సంఘం అంటే ఏడుస్తూ విత్తనాలు విత్తేది. సంఘం అంటే ప్రార్థించేది. వారు సమకూర్చబడి తిరిగి రావాలి. రెండు, వారు ఏడవాలి. మూడు, వారు ప్రార్థించాలి. ప్రార్థించాలి. ఎవరికి ప్రార్థించాలి? వారు నన్ను ప్రార్థించుచుండగా. కష్టాలు, బాధలు, ఇబ్బందులు రాగానే నువ్వు ఎవరికో వెళ్ళి చెబుతావు. సమస్యను తీర్చలేని వాళ్ళకి, సమస్యను ఎక్కువ చేసిన వాళ్ళకి,
సమస్యను ఇంకా 10 మందికి చెప్పిన వాళ్ళకి, నీ సమస్య నీలో ఉంచి నిన్ను కృంగదీసిన వాళ్ళకి చాలాసార్లు చెప్పుకుంటావు. నీ సమస్యను పరిష్కరించే ఏకైక దేవునికి ప్రార్థించగలిగితే నా దేవుడు నీ ప్రార్థన వినాలని కోరుకుంటున్నాడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించే దేవుడని వాక్యం మాట్లాడుతూ ఉంది. మనం ప్రార్థించాలి. ఏం ప్రజలారా, ప్రార్థన మానేసావా? ప్రాతకాల ప్రార్థన మానేసావా? మధ్యాహ్న ప్రార్థన మానేసావా? ఈ లాక్డౌన్ కాలంలో సోమరితనం వలన, సమయం ఎక్కువడం వలన, ఖాళీగా ఉండటం వలన, ఏ పని లేకపోవడం వలన, ఒకవేళ నీవు మందమతివై మందబుద్ధితో సోమరితనంతో నిద్రాశక్తితో నువ్వు దిగజార్చబడి నీ ఆత్మీయ జీవితాన్ని ఆర్పేసుకుంటూ ఉంటే ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రార్థించు. ఎడతెగకుండా మీరు ప్రార్థించండి. శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు నాతో కలిసి ఒక గడి అయినా ప్రార్థన చేయలేరా అన్న ప్రభు పిలుస్తున్నాడు. రండి, కలిసి ప్రార్థిద్దాం. ప్రార్థించే సమయాలు ఆసన్నమయ్యాయి ప్రజలారా. సంఘమా, మనం తిరిగి సమకూర్చబడాలి. సంఘమా, మనం ఏడుస్తూ సాగాలి. సంఘమా, మనం ప్రార్థించాలి. దేశం ఇలాగ పాడైపోతుంది. ప్రజలు మన కళ్ళ ముందు చనిపోతున్నారు. భక్తులు కొనుకోబడుతున్నారు. కుటుంబాలు శోకిస్తున్నాయి. హృదయాలు మృక్కలైపోతున్నాయి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మరణం మింగేస్తున్నటువంటి ఈ సంక్లిష్ట గడ్డు చీకటి పరిస్థితుల్లో నీవే ప్రార్థించాలి. సంఘమా, నీవు ప్రార్థిస్తే నీ ప్రార్థన నా దేవుడు వినేవాడిగా ఉంటున్నాడు. వాక్యం మాట్లాడుతుంది. ఏ ప్రార్థన అంటే లూకాసు వార్త 18వ అధ్యాయం అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొర్రపెట్టగా ఆయన వారికి న్యాయం తీర్చడా? అవును, త్వరగా న్యాయం తీరుస్తాడని వాక్యం మాట్లాడుతుంది లూకాసు వార్త 18వ అధ్యాయంలో. లూకాసు వార్త 11వ అధ్యాయం అంటాడు, సిగ్గుమాలి మాటికి అడిగితే ఆయన మనకు ఇస్తాడు అని చెబుతాడు. 2వ సంకీర్తనలు అంటాడు కీర్తనకారుడు, అడుగుడి జనములను స్వాస్థ్యముగాను భూదిగంతములను సొత్తుగా ఇస్తానని చెప్పినటువంటి దేవుడు మనకు ఉన్నాడు అని చెబుతాడు. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం అంటాడు, తన చిత్తానుసారంగా మనము ఏ మరిగినను అది దేవుడు మనకి ఇస్తాడన్న ధైర్యం మనకు కలిగింది అంటాడు. యాకోబు పత్రికలు అంటాడు, విశ్వాసమైన ప్రార్థన నీతిమంతుని విజ్ఞాపన మనము పూరకమైనదై బహుబలం గలదై వర్షాన్ని కురిపిస్తుంది అంటాడు. లూకాసు వార్తలు అంటాడు, అడగండి మీకు ఇవ్వబడుతుంది, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది అంటాడు. ఇన్ని వాగ్దానాలు, ఇన్ని సత్యాలు మన ఆత్మకు లంగరు వలె కాపాడుతూ మనల్ని దర్శిస్తూ ఉంటే, ఈ సత్య ప్రమాణాలు మన ఆత్మలకు నిశ్చలమై నెక్కచ్చిగా నడిపిస్తూ ఉంటే, ఈ ప్రమాణ వాగ్దానాలు అవునని ఆమేనని రాయబడి ఉంటే, ఎందుకు మనం ప్రార్థన మానేస్తున్నాం పిల్లారా? ఎందుకు మనం ప్రార్థన మానేస్తున్నాం? మనం ప్రార్థిస్తే ఆలకించే దేవుడు, విసుగుపోని దేవుడు, విసుగు లేని దేవుడు, మన మొరలకు జవాబిచ్చు దేవుడు మన దగ్గరికి వచ్చి మన మొరతో ఏకీభవించి మనతో పాటు ఆమేన్ అని చెప్పే గొప్ప దేవుడు మనకు ఉంటూ ఉండగా, సంఘమా, ప్రార్థన మానేస్తున్నావా? ఒకటి, నీవు సమకూర్చబడి తిరిగి రావాలి, అదే మహాసంఘం. 2, నువ్వు ఏడుస్తూ విత్తనాలు విత్తి దేశాన్ని కాపాడుకోవాలి, అదే మహాసంఘం. 3, నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి, అదే నీ బాధ్యత, అదే మహాసంఘం. ప్రార్థన మనం మానేస్తున్నామా? ఈ లాక్డౌన్ అందరు ఇంట్లో ఉంటున్నారు. మీరు ఆలోచించుకోండి, ఎంతకాలం మీరు మోకాళ్ళ మీద ఉంటున్నారు? ఎంతసేపు మీరు బైబిల్ చదువుతున్నారు? ఎంతసేపు దేవుని స్వరం వింటున్నారు? ఎంతసేపు దేవునితో మాట్లాడుతున్నారు? లాక్డౌన్ అంతా ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు. చర్చ్ లేదు, ఆఫీసులు లేవు, స్కూల్స్ లేవు, పనులు లేవు, వ్యవహారం అంతా కూడా చల్లబడిపోయింది. సమస్య జటిలమైపోయింది. ఈ పరిస్థితులు దేనికి అంటే, మన దేహాన్ని పెంచుకోవడానికో, మనం తినేసి ఆరోగ్యంగా ఇంట్లో దాచబడ్డానికో. ఎందుకు దేవుడు బతికిస్తున్నాడు అంటే, మనం తినడం కొరకు, మనం బతకడం కోసము కాదు ఇచ్చిన బతుకు. ఇతరుల వల్ల మనల్ని దేవుడు ఎందుకు అక్కడ ఉంచకుండా మన ఇంట్లో ఉంచాడంటే, మనం ఏదో ఉపయోగపడతామని ఆయన కోసం, ఏదో ఆయన పని మనం చేస్తామని, ఏదో ఆయన భారం మనం మోస్తామని దేవుడు వేరే వాళ్ళు లేనటువంటి అవకాశం మనకిస్తూ ఉంటే, ఒకవేళ నీవు ఆ పనిలో నుంచి తొలగిపోతూ ఉంటే, నువ్వు తిరిగి సమకూర్చబడు, నువ్వు కన్నీరు గార్చు, నువ్వు ప్రార్థించు. ఆఖరి మాట ముగిస్తాను నేను. వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను.
నేను వారిని నడిపిస్తాను. నీవు నడిచేంతకాలం జారిపోతావు. ఎవరో నడిపిస్తే పడిపోతావు. పక్క వాళ్ళు చూచి నడిస్తే తొట్టిలో పడతావు. వారిలాగా ఉండాలి, వీరిలాగా ఉండాలి, ఎలాగైపోవాలి, అలాగైపోవాలి అనుకుంటే తప్పకుండా పడిపోతావు, జారిపోతావు. ఒక సందర్భంలో నీవు కూడా లోకంలో అందరి వల్ల కలిసిపోతావు. మరేం చేయాలి? దేవుడే మనల్ని నడిపించాలి. ఈరోజున సంఘమును మనుషులు నడిపిస్తున్నారు, చాలా సంఘాల్ని. మరి మనుషులే కదా నడిపించాలనుకుంటున్నాం. నేను దాన్ని కాదని చెప్పట్లేదు. సంఘం మీద ప్రభుత్వం మనిషిదా? సంఘం మీద అధికారం మనిషిదా? సంఘానికి శిరస్సు మనిషా? సంఘం కొరకు స్వరక్తం ఇచ్చి కొని సంఘాన్ని ప్రేమించినవాడు మనిషా? వాక్యం మాట్లాడుతుంది, సంఘానికి శిరస్సుగా క్రీస్తు ఉండాలి, సంఘానికి అధ్యక్షునిగా క్రీస్తు ఉండాలి, సంఘానికి నాయకుడిగా పరిశుద్ధాత్ముడే ఉండి సంఘమును నడిపించాలి. మనుషులతో నడిపించబడుతున్నావా? నీ దగ్గర వాళ్ళతోనా, నీకు కావలసిన వాళ్ళతోనా, నీకు చెప్పే వాళ్ళతో నడిపించబడుతున్నావా? తప్పకుండా వాళ్ళు పడతారు, నీవు పడతావు, అందరూ కలిసి గోతులు పడతారు. అలా కాదు, ప్రభువు చెప్పినట్లుగా ప్రభుత్వం నడిపించబడి, పరిశుద్ధాత్మ నడిపించబడి, అభిషేకించబడి దేవుని చేపట్టుకుని మనం వెళితే తిరుగు లేకుండా మనం గమ్యం వరకు వెళ్ళిపోతాం. ఏ శత్రువు మనల్ని తాకలేడు. ఎందుకంటే మనం నడిపించే సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మనకు తోడుగా ఉంటాడు. సంఘం నడిపించబడాలి. ఆగిపోయింది యాత్ర, పాటలు ఆగిపోయినాయి, ఆరాధనలు ఆగిపోయినాయి, సువార్తలు ఆగిపోయినాయి, దండయాత్రలు ఆగిపోయినాయి, క్యాంపెయిన్స్ అలాగే పెద్ద పెద్ద మీటింగ్స్ ఆగిపోయినాయి, సెమినార్స్ ఆగిపోయినాయి, నిలిచిపోయినాయి. నడిపించబడాలి, నడిపించబడాలి. సంఘము నడిపించబడాలి అంటే సంఘమును దేవుడు నడిపించాలి. దేవుడు నడిపిస్తే మనిషిలాగా మనసున్నంత వరకు, ప్రేమించినంత వరకు, సరదాగా ఉన్నంత వరకు దేవుడు తీసుకెళ్ళి వదిలేయడు. వాక్యం రాశాడు 48వ సంకీర్తనలో 14 అంటాడు, ఈ దేవుడు 48వ కీర్తన వచనం 14 అంటాడు, ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఈయన మనల్ని నడిపిస్తాడు. ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఈయన మనల్ని నడిపిస్తాడు. 48వ కీర్తన చరణం 14 మాట్లాంటాడు కీర్తనకారుడు, మరణం వరకు నడిపించే దేవుడు. 23 కీర్తనలు అంటాడు కీర్తనకారుడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు దైవజనుడు, గొర్రె పిల్లే వారి కాపరిగా ఉండి వారిని జీవ బొగ్గలతో నడిపిస్తాడు. అమ్మా, నీ యాత్ర ఆగిపోయిందా? గమ్యం చేరలేకపోతున్నావా? ఒడిదుడుకుల్లో చిక్కబడ్డావా? ఇబ్బందులు పాలవుతున్నావా? దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీవు దేవునితో నడిపించబడే సమయం ఆసన్నమైంది. దేవుడు గాని ఒకవేళ నడిపిస్తే శత్రువు ముట్టలేడు, శత్రువు తాకలేడు. ఎంత ఘోరమైన పరిస్థితులు నీ ముందు వస్తూ ఉన్నా, అది ఎర్ర సందర్భమే కానీ, ఎరుకో కోటగోడలే కానీ, యోర్దాను నదిలే కానీ, శత్రు సమూహమే కానీ నీ ముందు ఓడిపోయి తీరాల్సిందే, నువ్వు గెలవాల్సిందే. ఎప్పుడంటే దేవుడు నీ యాత్రలో, నీ యుద్ధ రంగంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో నిన్ను నడిపించినప్పుడు, నీకు ముందు వెళుతున్నప్పుడు. మహాసంఘమై ఎందుకు దేవుడు పిలుస్తున్నాడంటే, ఇశ్రాయేలులో శేషించబడిన వారిని బతికించు సుమి అని వేడుకొనమని మనల్ని పిలుస్తున్నాడు. భారతదేశంలో ఇంకెవరూ కూడా ఈ వైరస్తో చావకూడదు సుమి అని ప్రార్థించమని కోరుతున్నాడు. ఈ ప్రపంచంలో ఇంకెవరూ కూడా ఈ జబ్బు బారిన పడకుండా కాపాడు సుమి అని ప్రార్థించమని సంఘాన్ని కోరుతున్నాడు. అందుకే మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. వారు మహాసంఘమై. ఎవరు ఈ మహాసంఘం? సమకూర్చబడి తిరిగి వచ్చిన వారు, సమకూర్చబడి దేవుని దగ్గరకు వచ్చిన వారు. ఎవరు ఈ మహాసంఘం? ఏడుస్తూ వచ్చిన వారు. ఎవరు ఈ మహాసంఘం? ప్రార్థించుచు వచ్చిన వారు. ఎవరు ఈ మహాసంఘం? దేవునితో నడిపించబడుతున్నవారు. నువ్వు ఇలా చేస్తావా? తిరిగి సమకూర్చబడతావా? కన్నీళ్ళు విత్తనాలు విత్తుతావా? ప్రార్థనలు చేస్తావా? ప్రభువు చేపట్టుకొని నీ గమ్యం వరకు నడుస్తావా? ఈ 4 చేయగలిగితే మహాసంఘమై ఏ రీతిగా దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నాడో మన బ్రతుకుల ద్వారా ఈ కడవరి కాలంలో మన దేశంలో, మన ప్రాంతాల దేవుడు అంతకు మించిన అద్భుతాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. అవన్నీ జరగాలి దేవా.
మా దేశాన్ని దర్శించి నీ శాశ్వతమైన ప్రేమను కనపరచదేవని అనుకుంటే దయతో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నీతో తేటగా మాట్లాడుతున్నటువంటి దినం ఈ దినం. ఉత్తర దేశం నుండి, ఉత్తర దిక్కు నుండి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులు, వృద్ధులు, పెద్దవాళ్ళు, ప్రసవించే వారిని భూదిగంతముల నుండి ప్రభువు సమకూర్చుకుంటున్నాడు. వారు మహాసంఘమై వస్తారు. వారు తిరిగి దేవుని దగ్గరికి వస్తారు. సంఘం అంటే తిరిగి దేవుని దగ్గరికి రావాలి. దేవుణ్ణి విడిచిపెట్టేశావా? నీ బాధ్యతను మర్చిపోయినావా? శేషించబడిన వారిని బ్రతికించు సుమి అని వేడుకోవడం మానేశావా? దేశానికి జీవాన్ని ఇవ్వుదేవని దేవుణ్ణి కాళ్ళు పట్టుకుని అభ్యర్థించడం మానేసి ప్రార్థన విస్మరిస్తే నీవు సమకూర్చబడాలి, ఐక్యపరచబడాలి, సమతుల్యత కావాలి, ఏకాత్మ కావాలి, ఏక మనస్సు కావాలి. మీరు ఒకరితొకరు కలవాలి. మెట్టకు దేవునికి మహిమ రావాలి అంటే మీరు తిరిగి సమకూర్చబడాలి, దేవుని కొరకు ఐక్యతను పొందుకోవాలి. విత్తనాలు కన్నీళ్లతో విత్తాలి, బాకాలోయలో బడి వెళ్ళాలి. శ్రమలు వస్తాయి, ఆకూరలోయ వస్తుంది, బాకాలోయ వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. కానీ తొలకరి వాన తిరుగు లేకుండా ప్రభు కురిపించబోతున్నాడు. నీ తల జలమయముగా మార్చబడిందా? ఏడుస్తూ సాగుతున్నావా? వాటి మంచిన ఉండి నిరాశలో కూలిపోతున్నావా? అయితే నా దేవుడు నీ జీవితాన్ని బెరకాలోయగా చేయబోతున్నాడు. నీ శత్రువులు మట్టి పెట్టబోతున్నాడు, నీ శత్రువులు ఓడించబోతున్నాడు. అది జరగాలి అంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఆ బలి ప్రభు కావాలి అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అంతేకాదు, దేవునికి ప్రార్థించేది సంఘం. ప్రభువుని ప్రార్థించాలి, ఎల్లవేళలా ప్రార్థించాలి. అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువుకు ప్రార్థించాలి. ఏమున్నా లేకున్నా ప్రార్థిస్తూనే ఉండాలి, ప్రార్థన మానేయకుండా ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈ పరిస్థితుల్ని మార్చమని ప్రార్థనలో సంఘం ఉండాలి. సిగ్గుమాలి మాట మాటికి అడగాలి. నిజముగా మొర్రపెట్టే వారికి దగ్గరగా ఉండే దేవుడని అభ్యర్థించాలి. దివారాత్రుల్లో ప్రార్థించి న్యాయాన్ని పొందుకోవాలి. తన చిత్తానుసారంగా అడిగి ధైర్యాన్ని పొందుకోవాలి. దేవుడి దగ్గర గొప్ప మేళ్లు పొందుకొని దేవుణ్ణి మన జీవితాల్లో లోకానికి కనపరచాలి. పిల్లారా, ప్రార్థించాలి. అంతేకాదు, నడిపించబడాలి. ఎవరో నడిపిస్తే, ఎవరో తోస్తే, ఎవరో చెబితే అనుకరణ భక్తి, అనుసరించే భక్తి, నీ మట్టుకు నువ్వు వెళ్ళిపోవాలనుకునే భక్తిని మానే. ప్రభు వస్తున్నాడు, నేను నడిపించాలనుకుంటున్నాడు. ఈ గండాన్ని గట్టెక్కించాలనుకుంటున్నాడు. ఈ సంక్లిష్ట నదిని దాటింపజేయాలనుకుంటున్నాడు. ఈ సుడిగాలి తరంగాల్ని అరిచివేసి నేను ఒడ్డుకి చేర్చాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఒడ్డుకి చేరాలి అనుకుంటే నీ ప్రయత్నాలు మానే, నీ తెరచాపలు దించడం మానే, నీ తిట్లు వేయడం మానే. నువ్వు దేవుని చేయబట్టుకో. ఆయనే నీకు ముందు పోవాడు, ముందు నడుచువాడు, యుద్ధ రంగంలో నీకు విజయం ఇచ్చేవాడు, నువ్వు గమ్యానికి చేర్చి విజయోత్సాహంతో ఊరేగించేవాడు. మహాసంఘమై తిరిగి సమకూర్చబడదాం. మహాసంఘమై కన్నీరు గారుద్దాం. మహాసంఘమై ప్రార్థన చేద్దాం. మహాసంఘమై నడిపించబడి శాంతికరమైన జలముల యొద్దకు వెళ్ళి, జీవ బొగ్గల యొద్దకు వెళ్ళి మన ప్రభుత్వ యుగాలు పొందాం. ఈ దేశాన్ని దేవుని కోసం నిలుద్దాం. కాబట్టి మహాకృప ఇవ్వాలి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, విన్న సందేశం అందరిలో ఫలింపచేయండి. మహాసంఘమై మేము ఏమి చేయాలో మీరు 4 విషయాలు మాట్లాడారు. ఆ ప్రతి మాట అందరిలో మీరు స్థిరపరిచి అందరినీ సేవలో ఫలింపజేసి వాడుకొనమని, కాపాడమని, మహిమ నీకొక్కడికి ఆరోపిస్తూ ఈ సందేశాల ద్వారా ప్రజలను మీరు దీవించమని, దర్శించమని యేసు ప్రభు ద్వారా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలకి ఎక్కువ ఆత్మీయ సందేశాలు వినాలనుకుంటే మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులు చెప్పండి.
మీరు దీవించబడి ఇతరులకు కూడా దీవుల్లో పాల్భాగస్తులుగా మార్చండి. గాడ్ బ్లెస్ వన్స్ అగైన్. షలోమ్.